జగన్ జమానాపై మంత్రి నారాయణ నిప్పులు చెరిగారు. గత వైసీపీ ప్రభుత్వం పార్కుల అభివృద్ధిని అటకెక్కించిందని అన్నారు. 2018లోనే 100 పార్కుల అభివృద్ధికి తాము శ్రీకారం చుట్టామని నారాయణ గుర్తు చేశారు. ప్రజారోగ్య పరిరక్షణ, పిల్లలకు ఆహ్లాదం కోసం పార్కులను ఆధునీకరిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని పార్కులన్నీ ఆధునీకరిస్తాం. సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందని అన్నారు నారాయణ. నెల్లూరులోని తిక్కన పార్కులో ప్లే జిమ్ ఎక్విప్మెంట్లను ఆయన ప్రారంభించారు. అందులో మెజారిటీ కంప్లీట్ చేసాం. దాంట్లో జిమ్ ఎక్విప్మెంట్, ప్లే ఎక్విప్మెంట్ పెట్టాం. కానీ గత ప్రభుత్వం యొక్క నిర్వాహం వల్ల అవన్నీ స్పాయిల్ అయిపోయి మళ్ళీ అధికారులకు ఆదేశించాను. అన్ని పార్కులు టేకప్ చేయమంటే చాలా చక్కగా చేశారు. చాలా చక్కగా అటు ప్లే ఎక్విప్మెంట్, జిమ్ ఎక్విప్మెంట్, ఎవ్రీథింగ్. నిన్న ఈవినింగ్ 3 పార్కులు ఇనాగ్రేషన్ చేశారు. 9వ డివిజన్ లో 2, 11వ డివిజన్ లో 1, ఇవాళ 52వ డివిజన్ లో తిక్కన పార్క్. ఇదంతా ప్రసిద్ధమైంది. యాక్చువల్ గా నెల్లూరుకి తిక్కన పార్క్ అంటే ఈ యొక్క పెన్నా నది ఒడ్డున యాక్చువల్ గా బ్యారేజ్ పక్కనే ఉంది. అలాంటిది యాక్చువల్ గా ఉంది. అయితే ఈ పార్కులు అన్నింటిలో కూడా సీసీ కెమెరాలు పెడుతున్నాం. 360 డిగ్రీస్ సీసీ కెమెరాలు పెడుతున్నాం. ఎందుకంటే అక్కడక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని మాకు వచ్చింది. అందుకని అటు పోలీస్ డిపార్ట్మెంట్ కి, మున్సిపల్ డిపార్ట్మెంట్ కి చాలా క్లియర్ గా చెప్పాను పెట్టమని. నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు కంప్లీట్ చేస్తాం త్వరలో. రాష్ట్రంలో ఉన్న అన్ని పార్కులు కూడా ఈ యొక్క ప్రభుత్వం కంప్లీట్ చేస్తుంది. ఎందుకంటే నిన్న ఒక పార్క్, 9వ పార్క్ పోతే ఆడ ఒక పిల్లాడు వచ్చాడు. పిల్లవాడు ఏమంటాడంటే, సార్ మా అమ్మ నాన్న ప్రతి సెలవులు ఊరికి తీసుకుపోతారు సార్, ఊరికి పోతా అన్నారు. నేను ఈ పార్క్ చూసిన తర్వాత నేను రానన్నాను, నేను పాటలు ఆడుకుంటాను. చిన్న పిల్లవాడు. అంటే ఆ పిల్లల్లో ఒక పార్క్ చేయిస్తే వాళ్ళు ఎంత ఆనందం, నిజంగా నాకు ఎంత ఆనందం ఇస్తుందంటే అంత ఆనందం. అంటే పిల్లల మనసులో వేరే రాజకీయాలు ఉండవు. వాళ్ళు ఉన్నదన్నట్టు చెప్తారు. ఇలా ఈ రోజు చేస్తున్నాం. అదే కాకుండా నెల్లూరు సిటీకి ఏదైతే ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చామో ఆ మాట తూచా తప్పగా అన్ని చేస్తామని కొద్దిగా ఓపిక పట్టండి. ఖజానా ఖాళీ. ఆయన ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. త్వరలో రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలో ఏదైతే ఎలక్షన్ ప్రామిస్ చేస్తామో తెలియజేస్తాం. నెల్లూరు జిల్లా అల్లీపురం డంపింగ్ యార్డును మంత్రి నారాయణ పరిశీలించారు. జిగ్మా గ్లోబల్ ఎన్విరాన్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో వేగంగా సాగుతున్న రీసైక్లింగ్ యూనిట్ ను మంత్రి పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసిందని అన్నారు. 10 లక్షల కోట్ల అప్పుతో పాటు 85 లక్షల టన్నుల చెత్త మిగిల్చి వెళ్లిందని అన్నారు. చెత్త తొలగింపులో వైసీపీ నిర్లక్ష్యం వహించింది అన్నారు నారాయణ. అక్టోబర్ 2 కల్లా రాష్ట్రంలో పేరుకున్న చెత్తను క్లీన్ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని వెల్లడించారు నారాయణ. అల్లీపురం డంపింగ్ యార్డ్లో ఇప్పటికే 5,000 టన్నుల చెత్తను రీసైక్లింగ్ చేస్తున్నారని తెలిపారు. మరో 2 నెలల్లో మొత్తం తొలగించి అన్ని హంగులతో పార్క్ ఏర్పాటు చేస్తామని నారాయణ వెల్లడించారు. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి 10 లక్షల కోట్లు అప్పు ఇవ్వటమే కాదు, అప్పిచ్చిపోవటమే కాదు, 80 లక్షల టన్నుల చెత్త, 80 లక్షల టన్నుల లెగసీ వదిలేసిపోయింది. దాన్ని కూడా క్లీన్ చేయాల. జనరల్గా సాలిడ్ వేస్ట్ అనేది ప్రతిరోజు వస్తూ ఉంటుంది. 6,500 టన్నులు ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ నుంచి చెత్త రోజు వస్తూనే ఉంటుంది. దాన్ని క్లీన్ చేయాలా. దాన్ని క్లీన్ చేయకుంటే అనేకమైన జబ్బులు ప్రజలకు వస్తాయి. కానీ గత ప్రభుత్వం 80 లక్షల టన్నుల యొక్క చెత్తని ఈ వచ్చే ప్రభుత్వానికి వదిలేసిపోయారు. అప్పులు ఒకటే కాదు, చెత్త కూడా. అయితే ఈ ముఖ్యమంత్రి గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు రావటం, వెంటనే మున్సిపల్ శాఖను ఆదేశించారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా రేపు అక్టోబర్ 2వ తేదీకి ఈ 80 లక్షల టన్నులు పూర్తిగా తీసేయాలి. 123 మున్సిపాలిటీస్ లో ఉండటానికి లేదంటే దాని మీద అధికారులతో చర్చించి అలా చేయాలి. ఎందుకంటే గత ప్రభుత్వం ఈ లెగసీ చేయడానికి కాంట్రాక్ట్లు ఇచ్చింది. ఒక్కొక్కరు 3 ఏళ్ళు 4 ఏళ్ళు చేసి ఏమి చేయాల, పైపైన చేశారు. నిజంగా చేస్తే పన్నీళ్ళు అయిపోతుంది. అయితే మేము రాగానే స్టడీ చేసి ఎవరు నిజంగా చేసేవాళ్ళు, ఎవరు చేయని వాళ్ళు ఎలా అని దీనికి చక్కగా టెండర్లు పిలిచాం. టెండర్లో కూడా కండిషన్ పెట్టి అక్టోబర్ 2 పూర్తి చేసేట్టుగా 80 లక్షల టన్నులు చేసాం. ఆ నేపథ్యంలో రాష్ట్రంలో 120 మున్సిపాలిటీస్లో